హాయ్ కార్తిక్. హాయ్. ఏంటి అప్పుడే పడుకున్నారు? లేవండి. ప్లీజ్ పడుకోని. అంతాక్షరి ఆడదాం అందరం. అబ్బా బోర్. ముందు లేవండి. పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతాక్షరి. సరే మీరు ఆడలేనంటున్నారు కదా, ఓకేలే. లేవన్రా. మనం ఆడలేమంటాడా? వాడికి మనం ఏంటో చూపియాలి. మరి పెద్దనాన్న వస్తే ఆ బండోని మీద తోసేద్దాం. ఓకే సరే ఆడతాం. అరే వంటి ఏంటి కార్తీక్, మొత్తానికి అందరినీ నిద్ర లేపు తీసుకొచ్చావు. బాల్. బాలకృష్ణ 1 2 3. అరే వీర్రాఘవరెడ్డి, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా. రజనీకాంత్. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. సోను సూద్. ఒరేయ్ బంటి, అరుంధతిలో డైలాగ్ చెప్పే. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ నన్ని సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. బంటి వేరా. బాలేరా? అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు. జెనీలియా 1 2. ఓకే ఓకే ఓకే, వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్ కాఫీ. మహేష్ బాబు 1 2 3. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు నేనే. ఏంటి చిరంజీవి 1 2 3. చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. కమ్ ఆన్ ఆపిల్ వేయ్. సాయి కుమార్ 1 2 3. ఓడిపోయాడు 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 ఓడిపోయాడు. హ్యాపీ బర్త్డే కావ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కావ్య. హ్యాపీ బర్త్డే రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ బర్త్డే గిఫ్ట్. థాంక్స్ నాన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆంటీ ఉన్నారా అంకుల్? ఆంటీయా? ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా. కూర్చో, ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే. బార్నవిటమ్మా తీసుకో. థ్యాంక్స్ అంకుల్. ఎలా ఉందమ్మా? బానే ఉంది కానీ ఇదే ఏదోలా ఉంది. ఆర్ట్ పేరు కదా, చాలా. అదే నీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈడు జోడు అంటారు. కావ్య, పెళ్ళనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా. కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా. అంకుల్, మీరు ఆంటీతో హ్యాపీగానే ఉన్నారుగా? ఎలా ఉన్నావా? బాగున్నా ఆంటీ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్. నీకెలా తెలుసు? తెలుసమ్మా, అయ్యగారు భలేవారమ్మా. ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, నీకు గిఫ్ట్ కొనాలని.
నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా. లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది. నీ కూతుర్ని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ చేసావురా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయపడకు, ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది? ఈ జనరల్ హెల్త్ చెకప్ మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది. ఇది పెద్దనాన్న రూల్. ఏంట్రా బీపీ ఇలా సడన్ గా రైజ్ అవుతోంది? డాక్టర్ కార్తిక్, కార్తిక్ డాక్టర్. ఓకే, బీపీ నార్మల్. డాక్టర్, ఏంట్రా? మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు. పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా. హార్ట్ డిజీజ్ కి అది కూడా ఒక మెయిన్ రీజన్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి. చేసేద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకేమో 7 కొడుకులు. మొత్తం కావ్య, అమ్మా కావ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నాన్నలేడా ఇంట్లో? ఉన్నారు అన్నయ్య. ఏంట్రా ఏంటా కంగారు? చాలా మంచిదేంద్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. నాకు తెలుసురా, అందుకే చేయించమన్నా. మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా? నాకు కూడా అతను మొన్నే పరిచయం. నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి ఏమిట్రా సంబంధం? అతని హెల్త్ పొజిషన్ నాకు ఎలా తెలుస్తుందిరా? నీ బొందా, నేను చెప్తున్నది నీ గురించి. నాకా? రిపోర్ట్లు ఏమో మారంటే సరిగ్గా చూడు. రిపోర్ట్సే మారలేదురా, కరెక్ట్ రిపోర్ట్సే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు. రే, నాకెలా నా కొలెస్ట్రాల్ ఉంటుంది? వాకింగ్ చేస్తున్నాను, సన్నగున్నాను. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది? తప్పుడు అభిప్రాయం, అది తెలుసా? దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్. అతను చూడు, లావుగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉంది, హెల్తీగా ఉన్నాడు. నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు. ఏదంకల్? చూడమ్మా. హెచ్డిఎల్ చూడు ఇక్కడ. డాక్టర్, అన్నయ్యకి ఏం పర్వాలేదు? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. రా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను. ఆ టెడ్డీ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది. డాక్టర్ని పిలిపించాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీకు బీపీ ఉందని తెలిసింది కదరా. ముందు లేదు, ఇప్పుడు ఆడ వల్ల వచ్చింది. వాడు దొరుకుతాడు అనుకున్నాను, నువ్వు దొరుకుతావని నాకేం తెలుసు? వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరివేయడం? లక్ష్మీపతి, వెయిట్ అండ్ సీ. నమస్తే భాస్కరం గారు. నమస్తే. రండి కూర్చోండి. కార్తీక్, నిన్ను ప్రశ్న అడగనా? అడగండి. మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా? మనీ. ఎలా? మనం కంఫర్టబుల్గా బతకాలన్నా, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి, రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్. యు ఆర్ రైట్. కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏమీ చెప్పలేమయ్యా, మన చేతిలో ఏమీ లేదు. ఏమైందండి? మీరేమైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారా? చీచీ, నాకేం కాలేదయ్యా, మన లక్ష్మీపతికే. ఆయనకేమైందండి? ఆయనకేం కాలేదు. ఆయనతో ఉంటే మనకవుతుంది. ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా. వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు. ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టాడు. నిజంగానా? నా మీద ఒట్టయ్యా బాబు. అందుకే ఈ మధ్య వాడితో నేను కలిసి తిరగటంలా. అవసరమైతే తప్ప మాట్లాడలేదు కూడా. ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ 10 లక్షలు అప్పు అడిగాడు అనుకో, ఫ్రెండ్షిప్లో కాదనలేం కదా. ఇదంతా నీకు తెలీదు, అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను. మర్చిపోకండి,
ఆ డెకరేషన్లో కరెక్ట్గా చేసే వాళ్ళకి పురమాయించాలండి. ఆ తర్వాత మన ప్రియ పెళ్లిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అఖిరాజ్ గారు. మర్చిపోకండి. సరే. కార్తిక్ విషయం నాన్న మీ ఎవరితోనూ మాట్లాడలేదా? అదే మాకు అర్థం కావడం లేదు. ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావగారు. ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తీక్ విషయం మాత్రం ఎత్తడం లేదే. అంటే నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు. మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు కానీ ముందు కార్తీక్ని ఇక్కడి నుంచి పంపించేవే. కార్తిక్ నీ గురించి వస్తున్నాను. నేను నీ గురించి వస్తున్నాను. ఏ ఎందుకు ఊరిపోతావా? టికెట్ తీసేనా? మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా? ఏ కట్నం అడుగుతావా? మీకెవరికి అర్థం కావట్లేదు. లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య, లైబిలిటీస్ కూడా. ఫ్యామిలీ అంటే పండుగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. సినిమా చూసి వచ్చావా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను. ఏ అవును, మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు ఏంటి? అయ్యగారు మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి. ఆయన దుబాయ్లో బాగానే సంపాదిస్తున్నారు, నాకేం పర్లా, నేను బాగానే ఉన్నానండి. ఇది ఓకేనా? చాలరా కావ్య, తిను కార్తీక్, కొంచెం చాలు. చూస్తున్నావు తిను. తినవే. మరి నెయ్యి తర్వాత వేస్తానులే. తర్వాత కళ్యాణి, మండువాల ఫ్యాన్స్ అయి ఊరికనే తిరుగుతున్నాయి, చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంట్ మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకల్ ఒకసారి ఇటు రండి. ఇటు రండి అంకల్. మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు, కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకల్. పోచేయండి. అసలు ఏం చెప్పారో వాడికి? రేయ్, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేర్ గడమో పొదుపు చర్యలు అంటాడు, పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగింది ఏమిట్రా కదా? నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజుగారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి, మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి. ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని, నువ్వు బికారి అయిపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడు అనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు, లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగా ఉన్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడకు. అసలు నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి. ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్, ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను.
నీకు గుడ్ న్యూస్ అయ్యా, లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. కామ్గా ఉండు, మా బుజ్జి తండ్రి కదా. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నారండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేను ఏ క్రైసిస్లోని లేను. ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. నువ్వు ఒక స్టూపిడ్ ఇడియట్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నానో అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడరా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? Idiot. అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం. దాన్ని ఏమి అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకొని బయటికి గంటేస్తుంటే చూస్తూ ఉండు. Idiot, brainless.